భగవద్భక్తుల యొక్క భాగవతోత్తముల విషయం గురించి జ్ఞాన వాసిష్టంలో వశిష్ఠ భగవానుడు చెప్పిన ఆర్య లక్షణం గురించి తెలుసుకుంటూ పరమ భాగవతోత్తముడైన ప్రహ్లాదుని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కర్తవ్యం ఆచరేన్ కామం అకర్తవ్యం అనాచరాన్ తిష్టతి ప్రకృతాచారో యస్స ఆర్య ఇతి స్మృతః. ఎవడు చేయదగు దానిని చేయుచు చేయదగని దానిని చేయక ఆవశ్యము అనుష్ఠానపరుడై ఉండునో వాడు ఆర్యుడు అని చెప్పబడును. ఆర్యుడు అంటే పూజింపదగినవాడు అని అర్థం. యదాచారం యదా చిత్తం యదా శాస్త్రం యదా స్థితం వ్యవహారం ఉపాదత్తే యహాన్ సా ఆర్య ఇతి స్మృతః. ఎవడు ఆచారమును శాస్త్రమును తాను అనుష్ఠించవలసిన స్థితిని అనుసరించి లోకమున వ్యవహరించుచుండును అతనిని ఆర్యుడని చెప్పబడును. ఈ విధముగా దృఢవ్రతము యొక్క చరిత్రము గురించి మనము మరి యొక్క దృఢవ్రతము అంటే భగవంతుని పట్ల సదాచారం సంపన్నుడై సద్భక్తి పరాయణుడైన ప్రహ్లాదుడు యొక్క భాగవతోత్వం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భగవద్విషయములో నిరంతరము జీవితం గడిపినట్టి భగవద్విషయమున జనుల అందరికీ బోధించుటలో శ్రద్ధ గలవాడు. ఇట్టి దైవ విషయమున అడ్డు కలుగు చేసినందుచే తండ్రి యొక్క మాటను కూడా అతిక్రమించవలసి వచ్చెను. సామాన్య దృష్టితో చూస్తే పితృవాక్య పరిపాలనము ధర్మముగా కనిపిస్తుంది. అయితే ఇది ధర్మయుక్తమైన దైవాజ్ఞకు లోబడి ఉండు పితృవాక్యములకు మాత్రమే సంబంధిస్తుంది. అక్కడేమో బలిచక్రవర్తి గురువు ఆజ్ఞను తిరస్కరించాడు, ఆడిన మాట తప్పకూడదని. ఆ విధంగానే ప్రహ్లాదుడు కూడా తండ్రి మాటను ధిక్కరించాడు. ఎందుకు? అతను దైవభక్తుడు కాబట్టి. ధర్మ విరుద్ధమై ఈశ్వరాజ్ఞకు భిన్నమైన పితృశాసనమైనచో ఆచరించవలసిన అవసరం లేదని ఈ ప్రహ్లాద చరిత్ర మనకు తెలియచేస్తున్నది. ఈశ్వరాజ్ఞకు ధర్మమునకు భిన్నమైన కార్యము చేసినచో దాని వలన పితరులు దైవకృపకు దూరమై నరకములో పడవలసి ఉండటచే ప్రహ్లాదుడు దీర్ఘ విచారం కలవాడొకటి చేత తండ్రికి కలగబోవు విపత్తును తెలుసుకున్నవాడొకటి చేత తాను చేసినది ఒక విధముగు పితృభక్తియే అని మనము చెప్పవచ్చు. సత్యధర్మములలో రాజ్య పరిపాలన చేసుడు రాజాజ్ఞను అతిక్రమింప ప్రేరణ చేయు వానికి శాసనము అతిక్రమించిన వానికి దండన కలుగుతుంది. ప్రహ్లాదుడు ఇట్టి ధర్మరహస్యము తెలుసుకున్నవాడైనప్పటికీ అలాగను చేయడమైనది దైవ దృష్టి నుండి చలింపక ఉండవలనని తలంపు కలిగి దృఢవ్రతము అనుష్ఠించి ప్రహ్లాదుడు ఎన్ని బాధలకు లోబడినను భగవచ్చింతనకు దూరుడుగాకయు ధర్మబోధన విడువకయు ఎట్లు వర్తించెను. దృఢవ్రతము కలిగిన మాత్రమే ప్రకృతి శృంఖల నుండి జీవుడు తప్పించుకొని పోగలడు. పరీక్ష ఒకటి లేనిచో చదివని వారిని తెలుసుకొనుటకు అవకాశము లేనట్లు సత్యధర్మములలోనూ ఈశ్వర విషయంలోనూ అలాంటి పరీక్ష లేనిచో వీరి యొక్క ఆత్మ సంస్కారము దైవ విశ్వాసము ధర్మనిష్ట ఏలాగున ప్రకటితమవుతుంది. ప్రహ్లాదుని బాధించినచో మనస్సులో క్లేశము కానీ సంకటము కానీ కలగక మామూలుగా ప్రసన్న చిత్తుడై ద్వేషము కలగక భగవచ్చింతన ధ్యానాదులను ఎలాగన చేయుచుండనో ఉత్తమ సంస్కారమును ధర్మములో దృఢమైన విశ్వాసమును కలవాడు చే ఉండను. ధర్మబోధకులు సత్యనిష్ఠులు దృఢవ్రతులు ఎల్లప్పుడూ ఒకే విధమైన బుద్ధి కలిగి ఉంటారు. ఎల్లప్పుడూ ఒకే విధముగా వాక్యములే వర్షిస్తారు. దైవ కార్యమునకు ధర్మమునకు భిన్నమైన కార్యములలో ప్రాణ వినాశము కలుగచేసుడు సమయము కలిగినను మార్పు చెందరు. ప్రహ్లాదుడు సామాన్యముగా జనుల అందరికీ ఎట్టి ధర్మమును బోధించుండెను. అట్టి వాక్యములనే దండనాధికారి వద్ద మరణశిక్షను విధించుడు హిరణ్యకశిపుని సన్నిధిలో కూడా చెప్పుచుండెను. ఇదే దృఢవ్రతము గలవారి లక్షణము. అట్లగాక జనుల హితము చూచి తన లాభము కనుకొని ఒక్కొక్కరిలో ఒక్కొక్క విషయము ఆయా సమయానుకూలంగా మాట్లాడుట కార్యములను చేయుట సత్యధర్మనిష్ట గలవారి స్వభావము కాదు. వ్రత పరిపాలనము
వ్రత పరిపాలనము గలవారికి తమ యొక్క వ్రతమును చెడనీయక చూడుచుటలో లక్ష్యము నిలిచి ఉండినే కానీ ప్రాణము, ధనము, మానము, అవమానాలలో మనస్సు నిలకడ కలిగి ఉండదు. కనుకనే శాస్త్రము ఈ విధముగా చెప్పుచున్నారు. ప్రాణానపి పరిత్యజ్య మానమేవాభిరక్షయేత్ ప్రాణా అంతరంగ చపల మానమా ఆచంద్రతారకం. దృఢవ్రతులు ప్రాణమును త్యజించేయును తన యొక్క ధర్మమును రక్షిస్తారు. ప్రాణములు నీటిలో అలల వంటివి, బుద్బుదముల వంటివి, అతి చంచలమైనవి. ఈ నిమిషమున గాని మరు నిమిషమున గాని నశించును. అధర్మమునకు లోబడి ప్రపంచ భోగములకు అధీనుడై ఉండు చూచున్నను ప్రాణము శాశ్వతమైంది కాదు, అది నశించుట నిక్కము. ధర్మమైనచో సూర్యచంద్ర నక్షత్రాదులు ఉండు వరకు ప్రపంచంలో నిలిచిందే కాక పరలోకమున కూడా ఎప్పుడూ వెలుగుచూ ఉండును. ప్రహ్లాదుడు పడిన పాటలను గురించి శ్రీమద్ భాగవతంలో 7వ స్కందంలో హిరణ్యకశిపుడి వాక్యాలు గురించి చూద్దాం. పంచాబ్దంబులవాడు తండ్రినగు నా పక్షంబు నిందించి యత్కించి భీతియు లేక విష్ణు సహితం గీర్తించుచున్నాడు. అర్ధలంచు చెప్పిన మాన డంగమున పుత్రాకారతన్ వ్యాధి జన్మించెన్ వీని వధించు రెండు ధనుజుల్ మీమి పటుత్వంబులన్ అంగవ్రాతములో చికిత్సకుడు దుష్టాంగము ఖండించి శేషాంగ శ్రేణికి రక్షసేయు క్రియ నీ యజ్ఞంగుల కులద్రోహి దుస్సంగుడంగేశ పక్షపాతి అదమం జంపించి వీరవ్రతోత్తుంగ ఖ్యాతి జరించెద కులము నిర్దోషంబు గావించెదన్ పలువురు దానవుల్ పొడువ బాలుని దేహము లేసమాత్రము ఒలియదు లోపలన్ రుదిరమబ్బదు కంద దుసల్య సంగమునన్ నలియదు దృష్టి వైభవము నష్టముగాదు ముఖేందు గాంతియు బొలియదు నూతన శ్రమము పుట్టదు పట్టదు దీనభావమున్ తన్ను నిశాచరుల్ పొడువ దైత్యకుమారుడు మాటిమాటికో పన్నగసాయి యో ధనుజభంజన యో జగదీశ ఓ మహాపన్నపన్న శరణ్య ఆపన్న శరణ్య ఓ నిఖిల పావన అంచు నుతించుగాని తాగన్నుల నీరు రేడు భయకంపనమేతుడుగాడు భూవరా పారుడు లేచి దిక్కులకు బాహువులొడ్డడు బంధురాజిలో దూరడు ఘోర కృత్యమని దూరడు తండ్రిని మిత్రవర్గంబు జీరడు మాతృ సంగము వసించు సువర్ణ గృహంబులోనికి దారడు కావరే అనుడు తాపమునందుడు కంటగింపడున్ శూలములన్ నిశాచరుల్ రుక్కక దేహము నిగ్రహింపగా బాలుడు నేలపై బడడు పారడు జావడు తండ్రినైన నా పాలికి వచ్చి చక్రధరుం పక్షము మానితినంచు పాదముల్ పాలము శోకమృక్క డనపాయత నొందుటకేమి హేతువో ఒక మాటు దిక్కుంబి యూదంబు తెప్పించి కెరలి డింబకొని ద్రొక్కింపబంపు ఒక మాటు భీకర రోరగ శ్రేణుల గుడుబడి అర్భకం కరువబంపు ఒక మాటు హేతి సంగ్రోహగ నలములోన వినరి కుమారుని వ్రేయబంపు ఒక మాటు కూలంకషోల్లోల జలదిలో మెత్తించి సాబకం ముంబబంపు విషము బెట్టబంపు విదళింపగా బంపు దొడ్డ కొండచెరుల ద్రోయబంపు బట్టి కట్టబంపు బాధింపగా బంపు బాలుగిని సిధనుజ పాలుడదిప ఒకవేళ అభిచార హోమంబు చేయించు ఒకవేళ నిండల ఉండచుండు ఒకవేళ వానల ఉపహతి నుందించు ఒకవేళ రంధ్రంబు ఒక్కబట్టు ఒకవేళ ధనమాయ నొదవించి బెగడించు ఒకవేళ మంచున నొంటి నిలువు నొకవేళ వెనుగాలి కున్ముఖం గావించు ఒకవేళ బాధించు నుర్వియందు నీరు నన్నంబు నిడనీక గ్రహించు గసల నడిపించు ఉవ్వించు గండశిలల గదల వేయించు ఘనసరముల గొడుగు ఒకవేళ అమరారి క్రోధియగుచు ముంచితి వార్దులన్ గదల మెత్తితి శైల తటంబులందు బించితి సస్రరాజి బొడిపించితి మీద నివేంద్ర భక్తి ఒప్పించితి ధిక్కరించితి శపించితి ఘోర దవాగ్నులందు ద్రోయించితి పెక్కుపాట్ల నలయించితి చావడుదు ఇతేమి విచిత్రమో ఎరుగుడు జీవనౌషధము ఎవ్వరు భర్తలు లేరు బాంధలందరలుడు నైజ తేజమున తథ్యము జాడ్యము లేదు మిక్కిలిని మెరయుచు నున్నవాడొక నివేశము దైవ్యము నొందడింతకనే తెరంగన దృంతు వేసరితి దివ్యము వీని ప్రభావమెట్టిదో అని హిరణ్యకశిపుడు వీడు కులద్రోహుడు తండ్రి మాట పెడచెవిన పెట్టినాడు వీడిని
5 సంవత్సరాల బాలుడు, వీడికి 5 సంవత్సరాలు కూడా పూర్తి 5 సంవత్సరాల బాలుడైన వీడు ఇప్పుడే నా మాట వినడం లేదు, నా దానవ కులానికి నష్టం చేకూరుస్తున్నాడు, వీడిని శిక్షించండి అని శిక్షను అమలు చేశాడు. వారు ప్రహ్లాదుని తీసుకెళ్ళి కొండపై నుండి తోయించారు, ఏనుగుల చేత తొక్కించారు, విషము గరళ వేడైన విషమును, పాముల కోరల నుండి అప్పుడే వచ్చిన విషమును త్రాగించారు, రకరకాల హింసలు పెట్టారు, శూలాలతో పొడిచారు, నీటిలో ముంచినారు. ఇంత చేసినప్పటికీ ఆ బాలునికి ఎటువంటి చిన్న ఆపద కూడా, చిన్న గాయం కూడా శరీరానికి తగలలేదు. ఆ సమయంలో కూడా ప్రహ్లాదుడు దృఢ నిశ్చయుడై అఖిల జగత్పాలక శ్రీమన్నారాయణ, వాసుదేవ, జగన్నాథ, సత్యపరిపాలిక, నిష్ఠ నియామకుడా, జగద్పిత అంటూ ప్రార్థనలు చేయుచూ ఉన్నాడు. ఈదుడు ఎటువంటి వాడో, నేను ఎంత ఇబ్బందులు పెట్టినా కూడా ఇలాగ చేస్తున్నాడే అని హిరణ్యకశిపుడు ఆశ్చర్యపోయాడు ప్రహ్లాదుని విషయంలో. ఆ సమయంలో ప్రహ్లాదుడు ఇలాగా తండ్రితో చెప్తున్నారు. ఇది మరి యొక్క సంవత్సరంలో, మరి యొక్క సంచికలో తెలుసుకునే ప్రయత్నము చేద్దాం. దృఢ నిశ్చయం యొక్క దృఢ సంకల్పం ఎలా ఉంటుంది అన్న విషయం.